వరల్డ్ హార్ట్ డే సందర్భంగా రాజమహేంద్రవరం కిమ్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో పుష్కర్ ఘాట్ వరకు 3K వాక్ నిర్వహించారు. కిమ్స్ హాస్పిటల్ యాజమాన్యం వరల్డ్ హార్ట్ డే సందర్భంగా నిర్వహించిన 3K హెల్త్ వాక్ని నరసింహకిషోర్ ఐపీఎస్ మరియు కేతన్ గార్గ్ ఐపీఎస్ పచ్చ జెండా ఊపి కిమ్స్ బొలినేని హాస్పిటల్ నుంచి స్టార్ట్ చేశారు. ఈ కార్యక్రమంలో చీఫ్ కార్డియాలజిస్ట్ డాక్టర్ ఎన్ఎస్ రామరాజు, నగర మున్సిపల్ కమిషనర్ కేతన్ గార్గ్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నరసింహకిషోర్, కిమ్స్ బొలినేని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ స్వర్ణ రామ్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నరసింహకిషోర్ మాట్లాడుతూ, ఇలా గుండె మీద అవగాహన తీసుకురావడానికి కిమ్స్ బొలినేని యాజమాన్యం చేస్తున్న ఈ కృషి ప్రశంసనీయమని అన్నారు. చీఫ్ కార్డియాలజిస్ట్ ఎన్ఎస్ రామరాజు మాట్లాడుతూ, గుండె ఆరోగ్యంగా ఉండడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, గుండె జబ్బులు ఎలా నివారించవచ్చు అనే అంశాలను తెలిపారు. నగరం మున్సిపల్ కమిషనర్ కేతన్ గార్గ్ మాట్లాడుతూ, ప్రజలందరూ తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి, వ్యాయామం చేయాలని అన్నారు. కిమ్స్ బొలినేని చేపట్టిన ఈ కార్యక్రమానికి ఐఎంఏ, ఇండియన్ మెడికల్ అసోసియేషన్, విజేఎస్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, రోటరీ క్లబ్ ఆఫ్ రాజమండ్రి రివర్ సిటీ, లయన్స్ క్లబ్ రాజమహేంద్రవరం, సాయి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ యాజమాన్యాలు తమ మద్దతుని తెలుపుతూ ఈ 3K హెల్త్ వాక్లో భాగస్వాములయ్యారు. కిమ్స్ బొలినేని హాస్పిటల్ వద్ద ప్రారంభమైన ఈ 3K హెల్త్ వాక్ ఆజాద్ చౌక్, దేవీ చౌక్, గోకవరం బస్టాండ్, 3 టౌన్ పోలీస్ స్టేషన్ మీదుగా సాగి పుష్కర్ ఘాట్ వద్ద ముగిసింది. ఈ కార్యక్రమంలో సుమారు 1100 మంది పార్టిసిపెంట్స్ మరియు కిమ్స్ హాస్పిటల్ సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈరోజు మన కిమ్స్ రాజమండ్రి మేనేజ్మెంట్ వారు ఈరోజు వరల్డ్ హార్ట్ డే సందర్భంగా ఒక 3 కిలోమీటర్ వాక్ ఏర్పాటు చేశారు. సో మీ అందరికీ తెలుసు, చాలా ఎక్కువ మంది ఈ రోజుల్లో లాట్ ఆఫ్ స్ట్రెస్, స్ట్రెయిన్ అండ్ బ్యాడ్ లైఫ్ హ్యాబిట్స్ వల్ల చాలామందికి హార్ట్ డిసీజెస్ ఉంటాయి. అట్ ది ఏజ్ ఆఫ్ యంగ్ ఏజ్లో కూడా చాలామంది హార్ట్ అటాక్తో చనిపోతూ ఉన్నారు. సో దిస్ ఈజ్ వెరీ గుడ్ ఇనిషియేటివ్ ఫ్రమ్ ది కిమ్స్. ఐ కంగ్రాచులేట్ దెమ్ అండ్ అందరికీ కూడా ప్రాపగేట్ చేయడంలో, గుడ్ హెల్త్ అండ్ గుడ్ హార్ట్ ఉండడానికి అవేర్నెస్ క్రియేట్ చేయడంలో ఇది బాగా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. వారికి ఆల్ ది బెస్ట్. అందరికీ నమస్కారం. ఈరోజు వరల్డ్ హార్ట్ డే సందర్భంగా ఒక హెల్త్ అవేర్నెస్ ర్యాలీ ఒకటి కిమ్స్ రాజమండ్రి లయన్స్ క్లబ్ గ్రూప్స్ ఆధ్వర్యంలో కండక్ట్, వికాస్ కాలేజ్ ఆఫ్ ఫార్మకాలజీ, నర్సింగ్ కాలేజ్ వీళ్ళందరూ కలిసి పబ్లిక్లో హెల్త్ అవేర్నెస్ కండక్ట్ చేయడం గురించి ర్యాలీ ఒకటి కండక్ట్ చేస్తున్నాం. దీంట్లో ముఖ్యంగా అందరూ అన్ని గ్రూప్స్ స్వచ్ఛందంగా వచ్చి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయడానికి, అవేర్నెస్ పెంచడానికి రావడానికి అందరికీ నమస్కారం. ముఖ్యంగా వరల్డ్ హార్ట్ డే అనేది ఏంటంటే, ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 29న ప్రపంచవ్యాప్తంగా హృద్రోగం మీద అవగాహన గురించి కండక్ట్ చేసే రోజు. దాన్ని పురస్కరించుకుని మేము ఒక రోజు ముందుగా ఇవాళ చేస్తున్నాం అవేర్నెస్ కండక్ట్ చేయడం గురించి. ఇది ముఖ్యంగా ఇండియాలో చాలా అవసరం, ఎందుకంటే మనలో హార్ట్ అటాక్స్ చాలా ఎక్కువ. సో ఈ ఎందుకు వస్తున్నాయి, దీనికి దీని మీద ప్రతి ఒక్కరు స్లోగన్ కూడా ఏంటంటే, యూజ్ హార్ట్ ఫర్ యాక్షన్. ఈ సంవత్సరం థీమ్ అంటే ప్రతి ఒక్కరు కూడా చిత్తశుద్ధిగా గుండె ఆరోగ్యం గురించి ప్రయారిటైజ్ చేసి ఆరోగ్యం గురించి వర్క్ చేయాలి అనేది దీన్ని అర్థం చేస్తుంది. సో యూ హ్యావ్ టు యూజ్ యువర్ హార్ట్ ఫర్ యాక్షన్. మన యాక్షన్స్ ఇమీడియట్గా మనం స్టార్ట్ చేయాలి, ప్రివెన్షన్కి మన యాక్షన్ ఇమీడియట్గా స్టార్ట్ చేయాలి. సో ఇది స్లోగన్తో వాళ్ళ అవేర్నెస్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాం. దీనికి ముఖ్య అతిథిగా ఎస్పీ గారు, ఆదిరెడ్డి వాసు గారు వీళ్ళందరూ హాజరవడం జరుగుతుంది. వాళ్ళ ఇచ్చిన ప్రోత్సాహానికి కూడా మా ధన్యవాదాలు తెచ్చుకుంటాం. ర్యాలీ ఎక్కడి నుంచి ఎక్కడ అవుతుంది? ర్యాలీ కిమ్స్ స్టార్ట్ చేసి గోకవరం బస్ స్టాండ్ నుంచి పుష్కర్ ఘాట్. కిమ్స్ హాస్పిటల్ ద్వారా 3K రన్ హెల్త్ రన్ అరేంజ్ చేయడం జరిగింది. చూస్తున్నారు, కిమ్స్ హాస్పిటల్ నుంచి గోకవరం బస్ స్టాండ్ ద్వారా పుష్కర్ ఘాట్ వరకు. సో 1.5 అవర్లో కంప్లీట్ చేయాలి. సో అందరు కూడా, చిన్నపిల్లలు అందరూ కూడా ఉన్నారు, ఇక్కడ స్టాఫ్ వాళ్ళు కూడా ఉన్నారు, జనరల్ పబ్లిక్ నుంచి కూడా ఉన్నారు. సో విల్ సీ హూ ఈస్ కమింగ్ ఫస్ట్. అండ్ ఫర్ వరల్డ్ హెల్త్ డే ఐ విష్ ఎ వెరీ గుడ్ health to all the citizens of Rajahmundry and all the participants especially. Thank you.